మాట్లాడదాం. విలాస్ రెడ్డి గారు న్యూ జెర్సీ నుండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ TV9 వారికి. నమస్తే పాయల్ శంకర్ అన్న, బాగున్నారా? తెలంగాణలో కూడా నెక్స్ట్ 2029లో బీజేపీ అధికారంలో రావాలని, ఇప్పుడు ఎన్డీఏలో తెలంగాణలో అత్యధిక సీట్లు రాబోతుందన్నందుకు అంటే సర్వేలు చూస్తుంటే, పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూస్తుంటే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ గీతంపై వివాదం అని చెప్పేసి అందశ్రీ గారిది ఒకటి ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు, ఎంఎం కీరవాణి గారు కలిశారు. ఎంఎం కీరవాణి గారు అంటే అందరికీ తెలుగు వ్యక్తి, అందరికీ నచ్చిన వ్యక్తి, దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కానీ తెలంగాణ వాళ్ళే మ్యూజికల్గా ఉంటే బాగుంటుంది అనేది ఒక చిరు కోరిక ఉండే. అది ఎంతవరకు అన్నది తెలంగాణ ప్రజల అభిష్టం. నా క్వశ్చన్ ఏంటంటే, మెయిన్గా తెలంగాణ సాంగ్లో సోనియా గాంధీ గారి పేరు పెడతారు అనేది ఒక మాట ఉంది. ఒకవేళ సోనియా గాంధీ గారి పేరు పెడితే సుష్మా స్వరాజ్ గారి పేరు కూడా పెట్టాల్సిందే అని బీజేపీ తరఫున మీరు రికమెండ్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో 1900 మంది చనిపోతున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం బలిదానాలు అవ్వద్దు, మేము అవుట్ రైట్గా బిల్ పెడితే పాస్ అవుతుందని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు. తెలంగాణలో కూడా వచ్చి వాళ్ళు ప్రతి మీటింగ్లో సుష్మా స్వరాజ్ గారు ఘంటాపథంగా చెప్పారు, తెలంగాణ ప్రజలు చనిపోవద్దు, తెలంగాణ ప్రజలు బతికుండాలి, తెలంగాణని చూడడానికైనా మీరు అందరూ ఉండాలి, మేము డైరెక్ట్గా చేస్తామని. అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ ఇవ్వకుండా ఉండి దానికి సోనియా గారు ఇండైరెక్ట్గా బాధ్యత అయినప్పటికీ కూడా తెలంగాణ గీతంలో సోనియా గాంధీ పేరు పెడతాం అన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా అంతే ప్రాధాన్యత పెట్టాలి. లేదు అంటే ఈ తెలంగాణ గీతాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. అంటే ఫస్ట్లో ఉన్న సాంగ్ని మళ్ళీ రీమాడిఫై చేయడం అనేది అందశ్రీ గారు కూడా ఇది తగదు అని నా వినమ్ర వేడుకోలండి. దానికి నా తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది పాయల్ శంకర్ గారికి, బీజేపీ వారికి, దయచేసి ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి తెలంగాణది హార్డ్ కోర్ తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ స్వాభిమానం, తెలంగాణ అభిమానంతో. సో ఎంత అవునన్నా కాదన్నా అదొక ప్రత్యేక అభిమానం అండి తెలంగాణ అన్న, తెలంగాణ గీతం అన్న. దయచేసి మీరు వారితో చర్చించాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి. తప్పకుండా అండి. మేము మొదటి నుంచి కూడా రాష్ట్రాన్ని రాజకీయం కొరకు ఉపయోగించుకోవద్దు అనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ఆ రోజు తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టేటటువంటి శక్తి లేకుండే. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక వేదికల మీద చెప్పడమే కాకుండా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఇప్పటికే 1200 మంది పిల్లల్ని బలి తీసుకున్నారు, ఇంకెంతమంది చనిపోతే మీరు తెలంగాణ ఇస్తారు అని ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల కొరకు తన వాణిని గట్టిగా వినిపించి తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. మేము ఆ రోజు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీని కూడా ఇదే అడిగినాం. తర్వాత వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకటే విషయం చెప్పినాం, మీరు రాష్ట్రాన్ని కేవలం రాజకీయం కొరకే ఉపయోగించుకోవడం అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పినాం. మేము తప్పకుండా ఆ గీతంలో సుష్మా స్వరాజ్ గారి పేరు తప్పకుండా ఉండాల్సిందే. ఆ రోజు ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ గారు చేసినటువంటి పోరాటం పార్లమెంట్లో, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ లేరు. కానీ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు రాజకీయాలు ఏమైనా సరే ఇంతమంది బలిదానాలు తీసుకున్నారు. మరి ఇంతమంది బలిదానాలు తీసుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నదని ఆ రోజు పార్లమెంట్లో పోరాటం చేసినటువంటి సుష్మా స్వరాజ్ గారిని ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కొన్ని వ్యవహారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం వేరు, వాస్తవాలు మాట్లాడడం వేరు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ రోజు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉండొచ్చు, కానీ ప్రతిపక్ష నాయకురాలిగా ఆ రోజు తెలంగాణ ఇవ్వడంలో, తెలంగాణ కొరకు పార్లమెంట్లో పోరాటం చేయడంలో ఎటువంటి స్వార్థం లేకుండా తెలంగాణ ప్రజల ప్రాణాలే ముఖ్యమనే విధంగా ఎవరైతే తమ ఉజ్వల భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేస్తున్నటువంటి విద్యార్థులు, యువకులు ఇంతమంది అమరులైన బలిదానాలు ఇచ్చినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మనసు కరుగుతలేదని ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు చేసినటువంటి పోరాటాన్ని తెలంగాణ ప్రజలే కాదు భారతదేశం ప్రజలంతా కూడా చూసాం. తప్పకుండా మేము
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా పార్టీ నుండి కూడా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం.